ఒకవేళ మీరు బంగ్లాదేశ్ వైపు చూస్తే మా పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సైన్యం మరియు మా మిసైల్స్ మీకు ఏ మాత్రం దూరంలో లేవని గుర్తుంచుకోండి. అనగనగా ఒక భారతదేశం. ఆ దేశంలో కొందరు మత ఉన్మాదులు మాకు సెపరేట్ దేశం కావాలి అని గొడవ చేశారు. భారత మాత మీ కర్మ అని చెప్పి వాళ్ళకి కొంత భూమినిచ్చి కొంత భిక్షమేసి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వదిలేసింది. అదే పాకిస్తాన్. మనం ఎన్నోసార్లు గుళ్ల దగ్గర చూసే ఉంటాం. మనం ఇచ్చిన ఒక రూపాయి బిళ్ల కోసమో ఒక కొబ్బరి చిప్ప కోసమో బిచ్చగాళ్లు ఎలా కొట్టుకుంటారు. అచ్చం అలాగే కొత్తగా చేతికి వచ్చిన దేశంలో బిచ్చగాళ్లు కొట్టుకోవడం మొదలైంది. కొందరు పెద్ద బిచ్చగాళ్లు వాళ్ళకన్నా తక్కువ జాతి వాళ్ళ వనరులని లాక్కొని వాళ్ళనే హింసించడం మొదలు పెట్టారు. ఆ బాధలు తట్టుకోలేక మాకు సహాయం చేయండి మొర్రో అని భారతమాత కాళ్ల మీద పడి బ్రతిమలాడుకున్నారు. పాపం భారతమాత వారిపై దయతలచి పెద్ద బిచ్చగాళ్ల ముడ్డి మీద ఒకటేసి ఆ బిచ్చపు దేశాన్ని 2 ముక్కలు చేసి ఒక చిన్న ముక్కని ఈ చిన్న బిచ్చగాళ్లకిచ్చి ఇకనైనా హ్యాపీగా బ్రతకండిరా అని చెప్పింది. అదే బంగ్లాదేశ్. అయితే పాపం భారతమాతకి తెలియని విషయం ఏమిటంటే బిచ్చగాళ్లకి ఆశ ఎక్కువ. వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడటం రాదు. ఫ్రీగా వచ్చే వాటి విలువ తెలియదు. అందుకే వాళ్ళ ఆశకి అంతులేదు. మాకింకా కావాలి అని ఎప్పుడు ఏదో రకంగా భారతమాతని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తమకి జన్మనిచ్చి తమకి ఉండడానికి భూమినిచ్చి బ్రతకడానికి డబ్బులిచ్చిన తల్లినే ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు తిడుతున్నారు, దాడులు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోయి చైనా లాంటి శత్రు దేశాలతో చేతులు కలిపి భారతమాతని ముక్కలు చేసి పంచుకుందామని కలలు కంటున్నారు. ఒకవైపు బంగ్లాదేశ్ లో అంతర్గత రాజకీయ సంక్షోభం నడుస్తుంటే దాన్ని అడ్డు పెట్టుకుని భారత్ పై విషం చిమ్మడానికి పాకిస్తాన్ నాయకులు మళ్లీ ముందుకొచ్చారు. వాళ్ళ అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు కనీసం సిగ్గు లేకుండా భారత్ ను మిసైల్స్ తో కొడతామంటూ బెదిరించాడు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ జెండాలను వెనుక పెట్టుకుని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాయకుడు కమ్రాన్ సయీద్ ఉస్మానీ ఒక వీడియో విడుదల చేశాడు. అందులో ఇటీవల హత్యకు గురైన బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హదీని ఒక హీరోగా కీర్తించాడు. ఈ రోజు బంగ్లాదేశ్ ప్రజలు భారతదేశపు ఆధిపత్యాన్ని పూర్తిగా తిరస్కరించారు. బంగ్లాదేశ్ సోదర సోదరీమణులారా, మేము మీకు అండగా ఉన్నాం. పాకిస్తాన్ ప్రజలు, పాకిస్తాన్ సైన్యం మీ వెంటే ఉంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం మొదలు పెట్టాడు. उस्मान हादी को तो शहीद कर दिया. आज मुकम्मल तौर पे भारतीय आजादी जो है उसको रिजेक्ट कर चुकी है बांग्लादेश की आवाम. और मैं अपने बांग्लादेशी बहन भाइयों को कहना चाहता हूँ कि हम आपके साथ खड़े हैं. पाकिस्तानी अवाम, पाकिस्तान और पाकिस्तानी फौज आपके साथ खड़ी है. ఇక్కడితో ఆగకుండా నేరుగా భారత్ కే వార్నింగ్ ఇచ్చాడు. నేను బ్రాహ్మణ సామ్రాజ్యానికి ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాను. ఒకవేళ మీరు బంగ్లాదేశ్ వైపు వక్ర దృష్టితో చూస్తే మా పాకిస్తాన్ ప్రజలు, సైన్యం మరియు మా మిసైల్స్ మీకు ఏ మాత్రం దూరంలో లేవని గుర్తుంచుకోండి అంటూ బహిరంగంగా యుద్ధానికి పిలుపునిచ్చాడు. निगाह उठा के बांग्लादेश की तरफ देखा ना तो पाकिस्तानी अवाम, पाकिस्तानी फौज और हमारे मिसाइल आपसे दूर नहीं है. అఖండ భారత్ అనే భావజాలాన్ని మేము అంగీకరించమంటూ తన అక్కసును వెళ్లగక్కాడు. 1971లో తాము చేసిన ఘోరాలను మరచిపోయి మళ్లీ బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ తో కలపాలని కలలు కంటున్నట్టుగా ఉన్నాయి ఇతని మాటలు. కానీ పాకిస్తాన్ హీరోగా కీర్తిస్తున్న ఈ ఉస్మాన్ హదీ నిజంగా అంత గొప్పవాడా? అసలు నిజం బంగ్లాదేశ్ మాజీ మంత్రి ముహబిల్ హసన్ మాటల్లోనే వినండి. The person that you've called a prominent leader was a firebrand fanatic who was calling for blood of others. For whatever the reason, he was gunned down by someone who is apparently who was close to him. He was part of his armed gang. Using that as an excuse, the Yunus regime wanted to instigate his extremists attacked the Indian High Commission. ఆయన ఏమన్నారంటే, మీరు హీరో అంటున్న ఆ వ్యక్తి ఒక తీవ్రవాది. అతను ఇతరుల రక్తం పారించాలని పిలుపునిచ్చాడు. అతన్ని చంపింది కూడా ఎవరో కాదు, తన సొంత సాయుధ ముఠాకు చెందిన వ్యక్తే. అంతేకాదు, హదీ మరణాన్ని ఒక సాకుగా వాడుకొని బంగ్లాదేశ్ లోని ప్రస్తుత ప్రభుత్వం తీవ్రవాదులను రెచ్చగొట్టి దేశ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించాలని చూస్తోంది. భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడి కూడా అందులో భాగమే అని చెప్పారు. చూశారు కదా అసలు కదేంటో. ఒకవైపు బంగ్లాదేశ్ మాజీ మంత్రేమో అతను ఒక ప్రమాదకరమైన తీవ్రవాది అంటుంటే, పాకిస్తాన్ మాత్రం అతన్ని హీరోని చేసి అతని చావును అడ్డు పెట్టుకుని మన దేశాన్ని బెదిరిస్తోంది. తమ దేశంలో తినడానికి తిండి లేకపోయినా పక్క దేశాల మీద పడి ఏడవడం, భారత్ ను బెదిరించడం మాత్రం మానరు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే, భారత మాత ఓపిక, దయా దాక్షిణ్యాలని తన చేతకానితనం అనుకుంటున్నారు. 1971 యుద్ధంలో మనం వాళ్లకు ఎలా బుద్ధి చెప్పామో బహుశా మర్చిపోయినట్టున్నారు. ఈ పాకిస్తాన్ నాయకుడి మాటలపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పనికి మాలిన బెదిరింపులకు మనం ఎలా స్పందించాలి? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియోను ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. జై హింద్.